చూస్తున్నాము. సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మరికంఠ నగర్ లో పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. నవవధువు ఉదయం పెళ్లి అయింది. రాత్రి తన భర్తతో కలిసి మాట్లాడుకొని కొన్ని విషయాల గురించి నిర్ణయించుకోవాలి. ఆ రోజే ఆ ముందే అంటే తన భర్తతో కలిసి మాట్లాడాలి అనే ముందే వాళ్ళ పెద్దలు అందరూ కలిసి మాట్లాడారు. తనను సిద్ధంగా ఉన్నావా మాట్లాడాలి అన్ని అంటే ఉదయమే పెళ్లి చేసుకున్నారు. పచ్చని తోరణాలు ఉన్నాయి. ఇలాంటి ఇంట్లో నవవధువు ఒక డెసిషన్ తీసుకోవడం వలన ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆ నవవధువు అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఆ సంఘటన నుంచి ఎవరూ తేరుకోలేకపోతున్నారు. ఉదయం పెళ్లి చేసుకున్న హర్షిత అసలు ఎందుకు రాత్రి వరకే తన ప్రాణం తీసుకుంది, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులని శోక సంద్రంలోకి నెట్టేసింది అర్థం కావడం లేదని ఆ కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆ నవవధువు ఎంతో నిండు జీవితం ఉన్న హర్షిత ఎందుకు అనుమానాస్పదంగా మృతి చెందింది అనేది కూడా ఇంకా ఎవరికి అంతుపట్టని విషయం. ఆ హర్షిత అంటే కుటుంబ సభ్యులని కూడా కొందరు అడుగుతూ ఉన్నారు, అంటే ఏమైనా ఇష్టం లేని పెళ్లి జరిగిందా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని. కానీ తన ఇష్టపూర్వకంగానే అన్ని మాట్లాడే చేశాము, అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో మాకు ఇంకా అర్థం కావడం లేదు, అంతుపట్టడం లేదని తన నిండు నూరేళ్ల జీవితాన్ని తను ఇంతటితో ముగించింది. తన తల్లిదండ్రులు అయితే శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంకా ఎవరు ఆ షాక్లోంచి తేరుకోలేకపోతున్నారు. ఆ బంధువులు కూడా అక్కడే ఉన్నారు. పెళ్లి ఇంట పచ్చని తోరణాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఎవరికి అర్థపట్టడం లేదు. రాత్రి తన భర్త గదిలోకి వెళ్లే ముందు హర్షిత తను ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిందని చెప్పి బంధువులు చెప్పారు. తనని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే తను మరణించిందని డాక్టర్లు తెలిపారు. అయితే హర్షిత ఉదయం పెళ్లి చేసుకుని సాయంత్రానికే విగత జీవిగా ఉండడం కూడా ఎవరు ఇంకా నమ్మలేకపోతూ ఉన్నారు. హర్షిత మరణించిందంటే కూడా ఇంకా ఎవరు నమ్మలేకపోతున్నాం. తమ కూతురు తమ ముందే ఉంది అన్నట్టుగా తమ తల్లిదండ్రులు కూడా భావిస్తూ ఉన్నారు. వాళ్ళైతే ఎవరితో ఏం మాట్లాడలేకపోతూ ఉన్నారు. అసలు మా కూతురు ఒకే ఒక కూతురు, వాళ్ళకి కృష్ణమూర్తి వరలక్ష్మి దంపతులకు జన్మించిన హర్షిత తను ఒక్కతే కుమార్తె, వాళ్ళకి ఇంకా కొడుకులు కుమార్తెలు కూడా ఎవరు లేరు. హర్షిత ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఇప్పటికీ ఎవరికి అంతుపట్టడం లేదని అంటూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఆ రోజు సాయంత్రం అంటే పెళ్లి జరిగిన రోజు సాయంత్రం తన స్నేహితులైతే అక్కడికి వచ్చారు. ఒక 3-4 అమ్మాయిలు వచ్చారు. ఇంకా వాళ్ళతో పాటు ఒక అబ్బాయి కూడా వచ్చారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారు, ఏదైనా మాట్లాడుకున్నారా, దానివల్లనే ఇలాంటి ఏదైనా డెసిషన్ తీసుకుందా, తన ఫోన్లో కూడా చేస్తే ఏదైనా డేటా దొరకవచ్చు అని చెప్పి అంటున్నారు. అయితే హర్షిత ఐఫోన్ వాడుతుంది. ఆ పాస్వర్డ్ని కూడా ఛేదించడానికి ఫోన్లో అంతా చరవాణిలో మొత్తం వెతుకుతూ ఉన్నారు పోలీసులు. అది ఐఫోన్ కాబట్టి పాస్వర్డ్ కనుక్కోవడం కోసం కొద్దిగా టైం పడుతూ ఉంటుంది. అయితే ఫోన్లో ఏదైనా డేటా ఉందా, తను ఎందువలన చనిపోయింది, ఏమైనా మెసేజ్లు కానీ అంటే ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మెసేజ్లు చేయడము, తన బాధను ఎవరితోనే షేర్ చేసుకోవడము, ఏదో ఒక చిన్న కారణం అనేది తెలుస్తుంది కదా అని చెప్పి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. ఏదైనా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పెద్దలతో మాట్లాడుంటే అయిపోయేది. కానీ తన నిండు జీవితాన్ని ఏ కారణమైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కానీ నిండు జీవితాన్ని బలి చేసుకుంది హర్షిత. మనం విజువల్స్లో తన పెళ్లి ఫోటోను చూస్తున్నాం. తను ఆ రోజు ఉదయం దిగిన ఫోటోలో మనం చూస్తూ ఉన్నాము. వరుడు హర్షిత ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. అసలు హర్షిత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇంకా ఎవరికి అర్థం కాక షాక్లో ఉన్నారు. హర్షిత చాలా చక్కగా ఉన్నారు ఆ ఫోటోలలో. తను పెళ్లి దండలలో పెళ్లి చీరలో చాలా చక్కగా ఉన్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడుంటే అయిపోయేది. ఒకే ఒక కూతురు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నకి గట్టిగా చెప్పుకున్న వాళ్ళు వినేవాళ్ళేమో అన్నట్టు కూడా ఊహాగానాలు అందరికీ వస్తున్నాయి. ఏదేమైనా హర్షిత ఎందుకు చనిపోయిందో నిజంగా ఎవరికి అర్థం కావడం లేదు. అంత చిక్కని ప్రశ్న. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. తన ఫోన్ని పాస్వర్డ్ తీస్తే గనక అందులో దర్యాప్తు చేస్తే ఏమైనా కారణాలు దొరకొచ్చని అయితే అందరూ అనుకుంటూ ఉన్నారు. తన స్నేహితులు కూడా వచ్చి తనతో మాట్లాడారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి విచారిస్తే ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అయితే అందరూ నమ్ముతూ ఉన్నారు.